హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాము అనేసి అనుకుంటున్నాను. ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి కదా, ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చేలోపు స్కిన్ అయితే బాగా ట్యాన్ అయిపోయిందనమాట. దానికోసం అనేసి ఒక ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకుంటాను ఇంట్లోనే. దీనికోసం అయితే కేవలం కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఫేస్ ప్యాక్ అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. లేదు అనేసి అనుకుంటే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, అవి కూడా యూజ్ చేసేయచ్చు. తర్వాత వీటిల్లోకి నేను 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కర్డ్ అన్నది వేసుకుంటున్నాను. అలానే ఒక టమాటో ఇట్లా రెడ్ కలర్లో ఉన్న తీసుకుంటే మనకి జ్యూస్ అన్నది బాగా ఎక్కువ వస్తుంది అన్నమాట. దీని జ్యూస్ని అయితే ఇలాగా మీకు వీలైతే ఫుల్ వేసేసుకోవచ్చు, లేదు అనేసి అనుకుంటే హాఫ్ చెక్క అయినా కానీ వేసేసుకోవచ్చు. నేను చూసి మళ్ళీ యాడ్ చేసేసుకుంటాను. దీంట్లోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ తేనె. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఒకసారి అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ఫ్లోర్ అన్నది వేసుకున్నాం కాబట్టి రైస్ ఫ్లోరు మన ఫేస్ని గ్లో చేయడానికి చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. అలానే టమాటో వచ్చేసి ఇక్కడ మన స్కిన్లో ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నిటినీ రిమూవ్ చేస్తుంది. అలానే మనకి స్కిన్ గ్లోనెస్ని కూడా పెరుగుతుంది. ఇంకా పెరుగు అంటే అందరికీ తెలిసిందే కదండి, దాంట్లో విటమిన్స్ అన్నవి బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం పెరుగు అన్నది యాడ్ చేసేసుకున్నాము. ఇలా ఫేస్ ప్యాక్ అన్నది మనం ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేయటం వలన మనకి స్కిన్ అన్నది చాలా గ్లో వస్తుందన్నమాట. మనం ఎండకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ ఫేస్ ప్యాక్ కనుక వేసుకున్నాము అనేసి అంటే స్కిన్లో ఉన్న డార్క్నెస్ అంతా పోయి మనకి గ్లోయింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎండాకాలంలో బయటికి అయితే వెళ్ళేసి వస్తూ ఉంటాం కదండి, ఈ సమ్మర్ సీజన్లో బయటికి వెళ్ళకైతే తప్పదు. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ కనుక వేసాము అనేసి అంటే స్కిన్లో గ్లో అన్నది మీరు 100% రిజల్ట్ చూస్తారు. కాబట్టి ఈ విధంగా అయితే మనం బాడీ మొత్తానికి యూస్ చేయాలి అనేసి అనుకుంటే బాత్ చేసే ముందు ఒక 1 అవర్ ముందు కనుక మనం ఈ ప్యాక్ని బాడీ మొత్తానికి అప్లై చేసేసుకోవచ్చు. లేదు అనేసి అనుకుంటే ఫేస్కి మాత్రమే అప్లై చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా అయితే నేను ఫేస్ ప్యాక్ అన్నది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసిన వెంటనే అయితే నేను వేసేసుకుంటున్నాను. లేదు అనేసి అంటే కొద్దిగా సేపు అయిన తర్వాత అయినా కానీ వేసేసుకోవచ్చు. ఎటువంటి లంప్స్ లేకుండా అయితే మనం ఈ ఫేస్ ప్యాక్ అన్నది ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెంట్ కనుక మనం చేసుకున్నాము అనేసి అంటే ఇది స్కిన్కి పట్టడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇంకొద్దిగా లూజ్ చేసాము అనేసి అంటే మనం అప్లై చేసినప్పుడు కొద్దిగా స్కిన్కి పట్టడానికి అయితే టైం పడుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం అయితే ప్యాక్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. అయినా కానీ మనం ఫేస్ ప్యాక్ కానీ ఏదైనా అప్లై చేసే ముందు ఫేస్ అన్నది మనం సోప్తో కానీ అదే ఎట్లాంటి ఫేస్ వాష్తో అయినా కానీ మనం వాష్ చేసేసుకోవాలి ముందు ఫేస్ని. తర్వాత ముందుగా మనం అప్లై చేసిన ప్యాక్ ఉంది కదా, ఆ ప్యాక్ని అయితే నేను వేసేసుకుంటున్నాను. ఇలాగ ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు మనం ఒక మోషన్లోనే వేయాలి అనమాట. ఎలా పడితే అలా వేసాము అంటే స్కిన్కి కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఎలా అయితే ఫేస్కి ప్యాక్ అన్నది వేస్తున్నామో ఆ మోషన్లోనే వేయాలి మొత్తానికి.
ఎప్పుడైనా కానీ మీరు గుర్తుంచుకోండి, మనం ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు కేవలం ఫేస్కి మాత్రమే వేస్తూ ఉంటాము. కాకపోతే మనం నెక్కి కూడా వేయాలన్నమాట. అప్పుడే మనకి ఈవెన్గా కనపడుతుంది స్కిన్ అన్నది. మనం స్కిన్కి మాత్రమే వేసేసి నెక్ పార్ట్ అన్నది వదిలేసాము అనేసి అంటే స్కిన్ ఒక కలర్లో అలానే నెక్ ఒక కలర్లో ఉంటుంది. కాబట్టి అలా కాకుండా స్కిన్ కూడా మనకి స్కిన్ కలరు నెక్ కలరు సేమ్ కనిపించాలి అంటే నెక్ పార్ట్కి కూడా మనం కంపల్సరీ వేయాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసిన 1 అవర్ తర్వాత మనం వాష్ చేసాము అంటే రిజల్ట్ అన్నది ఇన్స్టెంట్గా చూసేయచ్చు. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ని వీలైనంత వరకు ఒక వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ వేసాము అనేసి అంటే మన ఎండాకాలంలో మన స్కిన్ అన్నది మనమే ప్రొటెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఎటువంటి బయట దొరికే ప్రోడక్ట్స్ కాకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇలాగ ఫేస్ ప్యాక్ అన్నది వేసేసుకొని స్కిన్లో చేంజెస్ అయితే వెంటనే చూసేయచ్చు. నేను 1 అవర్ ఆగిన తర్వాత వాష్ చేసి మళ్ళీ మీకు రిజల్ట్ అన్నది చూపిస్తాను. 1 అవర్ అయితే అయ్యింది నేను అప్లై చేసి, మొత్తం డ్రై అయిపోయింది అనమాట. నేను ఇప్పుడైతే ఫేస్ని వాష్ చేసేసుకుని వస్తాను. ఇప్పుడు వైట్గా ఉన్న ప్యాక్ మొత్తం కొద్దిగా డార్క్ కలర్లోకి అయితే మారిపోయింది అనమాట. ఇట్లా చేంజ్ అన్నది చూసేయచ్చు. మనలో ఉన్న ట్యాన్ అన్నది పోతుంది. ఇలా రైస్ ఫ్లోర్ అన్నది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది మన స్కిన్లో గ్లోనెస్ అన్నది రావడానికి. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసి మళ్ళీ మీకైతే చూపిస్తాను. ఫేస్ అయితే వాష్ చేసిన తర్వాత చేంజెస్ అన్నవి మీరే చూసేయచ్చు అనమాట. ఇట్లాగా మనకి కలర్ డిఫరెన్స్ అన్నది కనపడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ఫేస్ ప్యాక్ కనుక మనం ఇంట్లోనే వేసుకుంటూ ఉన్నాము అనేసి అంటే మన ఫేస్ని ఉన్న ట్యాన్ని, బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని అన్నీ రిమూవ్ చేసేయచ్చు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కనుక బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనేసి అంటే తర్వాత మాత్రం కంపల్సరీ ఈ ఫేస్ ప్యాక్ అన్నది వేసుకొని చూడండి. మన స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి అన్నమాట ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవటం వలన. ఇదేనండి రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.